రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల నుంచి కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ ని జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైట్, దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అలాగే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అలర్ట్ జారీ చేశారు? మధు, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విభిన్న వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ధోని ప్రభావంతో రానున్నటువంటి 72 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు భారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాలు అంటే నిన్న తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, తూర్పుగోదావరితో పాటు నంద్యాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కాకినాడ జిల్లాలోని శంఖవరంలో అత్యధికంగా 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాతో పాటు సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు తదితర ప్రాంతాల్లో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. తెలంగాణ, ఉత్తర కర్ణాటకలోని ఉపరితల ఆవర్తనం విస్తరించవచ్చని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరు జిల్లా, కాకినాడ, అదేవిధంగా కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ప్రకాశం, అనంతపురంతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. అధిక వర్షపాతం రోజువారీ కార్యకలాపాలపైన ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కొంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు అంటే నిన్న ఒక్కరోజే తీసుకుంటే మచిలీపట్నం, అదేవిధంగా విశాఖపట్నం, నందిగామ, గన్నవరం, నెల్లూరు, కావలి, నంద్యాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యి ఉక్కపోతలకు కూడా అయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు ఉత్తర కోస్తా, అదేవిధంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే 3 రోజుల పాటు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాటర్ నిలబడకుండా వర్ష నీరు ఎప్పటికప్పుడు బయటకు పంపించేలాగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పడుతున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ ప్రభావం కనిపించట్లేదు. భారీ ఎత్తున వర్షపాతం నమోదయ్యేటటువంటి జిల్లాల్లో కూడా కనీసం చుక్క వాన కూడా కురిసే అవకాశం కొన్ని దగ్గర కనిపించట్లేదు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా వర్షం భారీగా వచ్చేయడంతో డ్యామ్స్ అంతా కూడా నిండిపోయి అక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉత్తర కోస్తాలో ఇవాళ అయితే భారీ వర్షాలు నమోదైతే ఇవాళ నుంచి 3 రోజుల పాటు కూడా కురిసేటటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారుల నుంచి అయితే సూచనలు అందాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.